హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను డాట్స్తో న్యూ ఇయర్ డిజైన్ వేయాలనుకుంటున్నాను, వేస్తున్నాను. 5 చిక్కలు అడ్డగా తీసుకున్నాను. అట్లాగే పొడవులో కూడా 5 వరుసలు వేసా డాట్స్ పెడుతున్నాను అనమాట. 5 చుక్కలతో ముగ్గు అనమాట ఇది. దీనికి నేను కలరు డామ్స్ కలర్స్ పెన్సిల్స్ యూజ్ చేస్తున్నాను. యాక్చువల్లీ నేను కొత్తగా ప్రయోగాలు చేస్తూ ఉంటాను, అందులో ఇది కూడా ఒక భాగం. 12 కలర్స్ ఉన్నది, ఇది తీసుకున్నాను. యాక్చువల్లీ మనం ఆర్ట్ అనేది కళ అనేది మనం ఎట్లాంటి పొజిషన్లో ఉన్నా, ఎంత ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా కూడా వేయవచ్చు అనమాట. అంటే ఎక్కువ ఖర్చు పెట్టి మంచి కలర్స్ మంచి అవి కాకుండా మనకున్నంతలో కూడా మనం మంచి డ్రా చేయొచ్చు అని నా ఒపీనియన్. అందుకే నేను నాకు ఫైనాన్షియల్గా కూడా ఫిట్గా ఉండాలంటే మన దగ్గర మనీ ఉండాలి, కాబట్టి నాకు అంత స్తోమత లేదనమాట పెద్ద కలర్స్ తీసుకోవడానికి. అందుకని నేను డామ్స్ కలర్స్ పెన్సిల్స్ యూజ్ చేస్తున్నాను. ఇట్లా ఫ్లవర్గా వేసుకున్న తర్వాత ఇట్లా రెడ్ కలర్తో షేడింగ్ ఇస్తున్నాను అనమాట. ఇట్లా షేడింగ్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఫ్లవర్కి ఒక లుక్ వచ్చేస్తుంది అనమాట. యాక్చువల్లీ నేను నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 2 ఇయర్స్ అవుతుంది ఆర్ట్స్ కోసమని, కానీ నాకు అనుకున్నంతగా ఇప్పటివరకు రిజల్ట్స్ రాలేదు. బట్ నేను ట్రై చేస్తూ ఉన్నాను. ఏ రోజైనా నా ఛానల్ సక్సెస్ అవుతుందేమో అన్న ఒక చిన్న హోప్తోనే ముందుకెళ్తున్నాను. ఎంటర్టైన్మెంటే కాకుండా ఇట్లాంటి మంచి టాలెంట్ వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తే కనుక ఫ్యూచర్లో మాలాంటి ఆర్టిస్టులకు మంచి యూజ్ అవుతుందని నా ఒపీనియన్. ఇట్లా కింది సైడ్ కూడా నేను డ్రా చేస్తున్నాను. చాలామంది చాలా చెప్తూ ఉంటారు, ఇలా చేయాలి, అలా చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి అని చెప్పి. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నాకున్నది ఒకటే ఆర్ట్ టాలెంట్. ఈ టాలెంట్ని నేను ప్రపంచానికి పరిచయం చేసుకోవాలన్న ప్రయత్నంతోనే నేను యూట్యూబ్ ఛానల్లో నాకు తోచినంతలో నేను వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. తర్వాత గ్రీన్ కలర్ యూజ్ చేశాను అనమాట, లీవ్స్ లాగా కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ కోసం. దీనికోసం మనం ఎక్కువ తీగ లాంటివి ఎప్పుడైనా కానీ డిజైన్స్లో మనం తీగ లాంటివి వేస్తే అదొక మంచి లుక్ వస్తుంది అనమాట. అందుకనే నేను తీగలాగా గ్రీన్ కలర్తో వేయడం జరుగుతుంది అనమాట, వంకలు తిరిగిన తీగల్లాగా. అఫ్కోర్స్ ఇది నేను ఇట్లాంటి డిజైన్ ఎందుకు వేస్తున్నానంటే చాలా ఈజీగా వేసుకునే ఒక మంచి బ్యూటిఫుల్ డిజైన్ అనమాట. ఇది ఎక్కువ కష్టపడకుండా సింపుల్గా వేసే డిజైన్స్ అనమాట ఇవి. సో అందుకని ఇది వేస్తున్నాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇట్లాంటి చిన్న డిజైన్స్ వేయడానికి చాలా అవసరం ఉండదు ప్లేస్. కొంచెం ప్లేస్లో కూడా ఇట్లాంటి అందమైన బ్యూటిఫుల్ రంగోలీ డిజైన్స్ వేయొచ్చు. ఇప్పుడు నేను 2025 అనేది నేను పర్పుల్ కలర్లో రాస్తాను. ఎందుకంటే మనం వేసే డిజైన్కి ఆపోజిట్ కలర్లో కనుక ఇట్లా డ్రా చేస్తే కనుక దాంట్లో ఒక మంచి లుక్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు నేను లైట్ బ్లూ కలర్ తీసుకున్నాను, దాంతో ఇట్లా సరౌండింగ్లా గీతల్లాగా వేస్తున్నాను, అంటే వాటర్ లాగా ఇట్లా షేడింగ్ వచ్చేలాగా చేస్తున్నాను అనమాట. ఆ తర్వాత నేను ఇంకొకటి కలర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ తీసుకుంటున్నాను. ఆరెంజ్ కలర్తో ఇట్లా డ్రాప్ లాగా కొంచెం, అంటే అవుట్ఫిట్ ఇవ్వాలి కాబట్టి అవుట్లుక్ కూడా చాలా ఇంపార్టెంట్. అందుకనే నేను అవుట్ షేడింగ్ కోసం అని ఇంకా ఇట్లా తీసుకున్నాను. ఆరెంజ్ కలర్తో నేను మొత్తం ఫుల్ఫిల్ చేస్తున్నాను అనమాట. ఇది ఫిల్ అయిన తర్వాత మళ్ళీ బ్లూ కలర్ తీసుకుని దాంతో ఇలా కొంచెం ఇట్లా ఫ్లవర్ లాగా అందులో కొంచెం షేడింగ్ కూడా యాడ్ చేస్తాను అనమాట. షేడింగ్ వేస్తే ఏమవుతుందంటే దాంట్లో మంచి లుక్ అనేది వస్తుంది అనమాట. నా వీడియోస్ ఇంతవరకు చూసి ఆదరిస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇక మీదట కూడా ఇంకా మంచి వీడియోస్ చేయాలంటే మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. అందుకని నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. అండ్ కామెంట్ కూడా పెట్టండి. నేను ఎలాంటి వీడియోస్ చేస్తే మీకు నచ్చుతుందో, ఎలాంటి కంటెంట్ మీరు కోరుకుంటున్నారో నాకు కామెంట్ రూపంగా పెడితే కనుక నేను ఇంకా బెటర్గా వేస్తాను.